తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తగూడ నగర పంచాయతీ పక్కన ఉన్నటువంటి కాళ్ళగుంట చెరువు దుస్థితి ఇది చూడండి. మొత్తంగా కంప చెట్లు, పంచాయతీ వాళ్ళతో ఉన్నటువంటి మట్టి, నగర పంచాయతీ వాళ్ళతో ఉన్నటువంటి మట్టి అని చూడండి. చెరువు పూర్తిగా సర్వనాశనం చేసి అక్రమ కూడా పట్టించుకోకుండా మొత్తంగా వదిలేశారు. ఇలా దాదాపుగా 74 ఎకరాలు ఉన్నటువంటి చెరువు స్థితి ఇది. చెరువు పక్కన ఉన్నటువంటి సాగు భూమి చూడండి. ఇది దాదాపు 100 ఎకరాలు ఉంది ఈ సాగు భూమి. ఈ సాగు భూమికి నీరు చెరువు నుంచి రావాలి. చెరువుకి నీళ్లు రాకుండా చేసి చెరువు ఈ విధంగా దుస్థితికి, ఈ సగమైన దుస్థితి తెచ్చేసి దీంట్లో రియల్ ఎస్టేట్ లాంటివన్నీ చేసి వ్యవసాయ భూమికి పనికి రాకుండా అదే సమయంలో చెరువుకి తాగునీటి కావాల్సినటువంటి ఇక్కడ బోరు కూడా ఉంది చెరువులో చూడండి. ఈ చెరువుకి ఇట్లా నీళ్ళు రాకుండా అయిపోతే సాగునీరుకి తాగునీటి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి దుస్థితి ఉంది. దాదాపు 34,000 జనాభా ఉన్నటువంటి నగర పంచాయతీకి ఈ విధమైనటువంటి దుస్థితి ఇలా చేస్తున్నా కూడా నగర పంచాయతీ అధికారులు కానీ, మండల రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఇటువంటి చర్యలు తీసుకోకుండా ఇలా వదిలేశారు. ఏ అధికారి ఎంతెంత డబ్బులు తీసుకున్నారు, ఎంతెంత లంచాలు తీసుకున్నారు అనేటువంటిది తేలాల్సి ఉంది. ఇది ఇలాగే కొనసాగితే జనసేన పార్టీ తరఫున కోర్టు ద్వారా ప్రతి ఒక్క ప్రభుత్వాధికారికి తెలియజేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. జనసేన పార్టీ తరఫున కోర్టు ద్వారానే దీన్ని పరిష్కరిస్తామని హెచ్చరిస్తున్నాము. జై జనసేన, జై హింద్.